హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రేలియా అడ్డా. ఈరోజు మేమందరం కలిసి బౌలింగ్కి వెళ్ళాం. మేము, మా అన్న వాళ్ళ ఫ్యామిలీ, పిల్లలు కూడా వచ్చారు. సో అందరం కలిసి ఎంజాయ్ చేద్దామని వెళ్ళాం. మేము బౌలింగ్ ఆడితే పిల్లలేమో అక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి. సో ఆ గేమ్స్ అన్నీ ఆడుతున్నారు. ఫస్ట్ మేము బౌలింగ్ సైడ్ వెళ్ళాం. అందరం ఒకరం ఇంకొకరం స్టార్ట్ చేసాం. ఫస్ట్ మా అన్న చేశాడు. నెక్స్ట్ ఆంటీ ఆడుతుంది. ఆంటీ బాల్ చాలా హెవీ ఉంది ఎలా అనుకున్నాను. ఆంటీ చాలా బాగా ఆడింది యాక్చువల్లీ నాకన్నా. షీ ఎంజాయ్. నెక్స్ట్ అందరం లైన్ చేస్తూ ఉండే. పిల్లలకి కార్డ్ ఇచ్చాడు. ఈ కార్డ్ ట్యాప్ చేస్తే వాళ్ళకి నచ్చిన గేమ్స్ ఆడొచ్చు. 40 minutes టైం తీసుకున్నాడు. ఇద్దరికి 2 కార్డులు. సో వాళ్ళతో పాటు మేము కూడా మధ్య మధ్యలో వెళ్ళి అన్ని గేమ్స్ ఆడాం. కానీ మా గేమ్ కన్నా వాళ్ళ గేమే చాలా ఫన్ ఉన్నాయి. అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్. ఇంకా ఇద్దరు వెళ్ళి ఆడేటప్పుడు మేము కూడా వెళ్ళి హెల్ప్ చేసి ఆడాం. నేనైతే మ్యాక్సిమం వాళ్ళతోటే ఆడాను. అక్కడ మా టర్న్ వచ్చినప్పుడు అక్కడ ఆడడం, అయిపోయినాక ఇక్కడ ఆడడం. సో అందరం ఆడాం. ఎక్కువ బాల్స్ ఉన్నాయి. బాల్స్ వేయడం టైం లిమిట్ లోపు. సో అలా ఆడుతూ ఉండే. తర్వాత ఏదో బాల్ లాలీపాప్ తీయడం, తర్వాత బాల్తో కొడితే టికెట్స్ వస్తాయి, అది ఇది అని చాలా గేమ్స్ ఉండే. గన్ షూటింగ్, లక్కీ టికెట్స్. ఇదే నేను చెప్తే బాల్తో కొడితే అవి కింద పడాలి, మనకి ఆ టైం లిమిట్లో పడిపోతే మనకి టికెట్స్ వస్తాయి. నెక్స్ట్ షూటింగ్ ఆడాం. ఇద్దరం ఆ కార్డ్ తోటి ఎంతమంది ఆడచ్చు, బట్ ఆ టైం లిమిట్లో ఆడాలి. సో ఇద్దరం 2 సైడ్ ట్యాప్ చేసుకొని ఆడాం. సో షూటింగ్ ఎవరు ఎక్కువ ఆడతారు అని. వెళ్ళిపోద్ది. తర్వాత మధ్యలో మేము అందరం కలిసి స్నాక్స్ తిందామని చిప్స్, మొజరెల్లా బైట్స్, అవి ఇవి డ్రింక్స్ తెచ్చుకున్నాం. సో తినుకుంటూ ఆడుకున్నాం. బాగుండే. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం బౌలింగ్ వెళ్ళాం. సో మార్క్స్ అన్నీ కొట్టేశాడు. ఆయనే ఫస్ట్ ప్లేస్లో ఉండే. 71 points. 100+ ఆయనే విన్ అయ్యాడు. అందరికన్నా ఎక్కువగా ఈ గేమ్ ఎంజాయ్ చేసిందంటే అంకులే. చాలా ఇంట్రెస్టింగ్గా ఎంజాయ్ చేసుకుంటూ ఆడారు. చూడండి, పిల్లలకి ఇలా ఉంటుంది సెపరేట్ బౌలింగ్. దాని మీద పెడితే అదే ఆటోమేటిక్గా వెళ్తుంది. లాస్ట్కి వాళ్ళ టికెట్స్కి గిఫ్ట్స్ వచ్చాయి.